చాలామంది దేవుణ్ణి ప్రేమించి సేవించే భక్తిపరులు ఉన్నారు, కానీ దేవుని చేతి పాత్రలుగా తమను తాము అప్పగించుకున్న పౌలులు లేరు. ఏదన్నా ఉంటే ఏదో అరాకొరా కాస్తో కూస్తో చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఎక్కడో చోట తేడాపడి ఏదో ఒక డంబంలో పడిపోతున్నారు. అట్లా కాకుండా నేనైతే చనిపోతిని అని తన్ను తాను అప్పగించుకున్న పౌలు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని శక్తి పనిచేసిద్ది నాయన. ఇక నువ్వు పేరు మోసిన పాస్టర్వా విశ్వాసివా అన్నది కాదు అమ్మా. నిన్ను నువ్వు మరుగు చేసుకొని దేవుని మహిమను వెతికే ఒక తల్లిగా నువ్వు ఉంటే 2 విషయాలు గుర్తుపెట్టుకో. మొట్టమొదట నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు మరుగు చేసుకొని ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు సమస్త కార్యముల యందు ఆయన మహిమను వెతికే మనస్తత్వం నీకుంటే నంబర్ 1. నంబర్ 2, ఆయనతో అంటగాగే అనుభవం నీకుంటే. ఎవరితో? ఆయనతో అంటగాగిన అనుభవం నీకుంటే అప్పుడు నువ్వు ఒక సాధారణ విశ్వాసమైనా సరే పోతానే ఎవరన్నా బలహీనలు నీకు కనపడితే అట్లా తాకావంటే అయిపోతుంది.